అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుదువో అలాగు నా రోమాల్లో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. పౌలుని యేసుక్రీస్తు ఓదార్చటం ఇక్కడ మనం చూస్తాం. పౌలు గారు దేవాలయంలో బోధించాలనుకున్నాడు, అది ఆగిపోయింది, అది కూడా చెడిపోయింది. సభలో బోధించాలనుకున్నాడు, అల్లరి జరిగింది, అక్కడ కూడా బోధించలేకపోయాడు. ఆ రాత్రి చాలా భయం గుండా వెళ్తా ఉన్నాడు. తనకేం జరుగుతుందో అనే మీమాంసలో అతని హృదయం ఎప్పుడు కూడా మరి తోటి యూదుల కొరకు తప్పించి ఉండుండొచ్చు బహుశా. అయితే చాలా సందర్భాల్లో మనం కూడా మనం అనుకున్న పని జరగనప్పుడు మనం విఫలమైనంత మాత్రాన ఫెయిల్ అయిపోయినట్టు కాదు. అలా అనుకున్న రోజునే మన పరిచర్య ముగిసిపోతుంది, ముగింపులోకి వచ్చేస్తుంది. మన ఒంటరితనంలో మరి శత్రువు అనేవాడు మన మీద అత్యధికంగా దాడి చేసేటువంటి కార్నర్ ఏదైనా ఉందంటే మన ఒంటరితనం. పగటిపూటంతా ధైర్యంగా నిర్భయంగా జీవించాడు, కానీ రాత్రి బహుశా భయంతో నిండిపోయి ఉండొచ్చు. ఆ రాత్రి ఆ చీకటి వేళలో ఆ జైలు గోడల మధ్య పౌలుకి నానా విధాలైన భయాలు కలిగి ఉండొచ్చు. బహుశా కొన్ని సందర్భాల్లో మనం శ్రమలో ఉన్నప్పుడు కూడా పౌలులాగా, లేకపోతే మనము పౌలు ఎవరు కూడా అతిథులం కాదు పరిస్థితులకి. దేవుని మీద కొన్నిసార్లు నమ్మకం మరి పోయినప్పుడు, సన్నగిలినప్పుడు, దేవుడు ఏం చేయబోతున్నాడో అది మనకి తెలియనప్పుడు, అసలు మనం అనుకున్నది సాధిస్తామో సాధించలేమో అనే ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు, అనే ఆందోళన మనం చెందుతూ ఉన్నప్పుడు, మరి యేసుక్రీస్తు ఆ రాత్రి చీకట్లో పౌలు ప్రక్క నిలవబడి మరి పౌలు గారికి ఒక మాట చెప్తుంటాం. చాలా అద్భుతం కదా. కొన్నిసార్లు మరి ఇలాంటి ఒంటరితనంలో మనం ఉంటా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పరిస్థితుల్లో మనల్ని కలవాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మరి నన్ను విడుదల చెయ్యి అని అంటాం. కొన్నిసార్లు నన్ను తప్పించు అని మనం డిమాండ్ చేసి దేవుని అడుగుతూ ఉంటాం. కానీ ఆ దేవుడు మనకి అనుమతించిన పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడుదల చేసేంత వరకు ఉండటం, అది మనకి దీవెన, అది మనకి ఆశీర్వాదం. మరి పౌలు గారు ఉన్న భయాల్లో యేసుక్రీస్తు వారు పౌలు గారిని కలుసుకున్నట్టుగా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ భయాల్లో ఉన్నా, నువ్వు ఏ ఆందోళనలో ఉన్నా, నువ్వు ఏ చింతలో ఉన్నా, యేసుక్రీస్తు నీవున్న స్థితిలో నిన్ను కలవాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. నీవున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు నిన్ను దర్శించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుంచి దేవుడే తప్పిస్తాడు అని వాక్యం చెప్తున్నట్టుగా, ఖచ్చితంగా దేవుడే పౌలు గారిని తప్పిస్తాడు. ఆ రాత్రి నువ్వు భయపడొద్దు, మరి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నాకు సాక్షిగా మరి వెళ్తావు, బూదిగంతాల వరకు వెళ్తావు, రోమా వరకు, యెరూషలేము నుండి రోమా వరకు నువ్వు వెళ్ళి నాకు సాక్ష్యం చెప్తావని చెప్పి దేవుడు పౌలుని ఓదార్చినట్లుగా, ధైర్యపరిచినట్లుగా, నువ్వు ఏ పరిస్థితిని బట్టి ఆందోళన చెందుతున్నావో మరి ఆందోళనలో ప్రభు నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు.